Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గొడ్డలనే నమ్ముకున్న చంద్రబాబు. గొడ్డలి పార్టీ అనే మాట ప్రజల్లోకి వెళ్లే కొద్దీ సైకోలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోందని చంద్రబాబు నాయుడు అంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ సంగతేమో కానీ తన ప్రత్యర్థిని అనుక్షణం నిందించడానికి, ప్రజల దృష్టిలో బదనాం చేయడానికి సైకో అనే పదం వాడడం కంటే గొడ్డల పార్టీ అనే పదాన్ని వాడడంలోనే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ సహా తెలుగుదేశం శ్రేణులు అమితానందం పొందుతున్నారనే సంగతి ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది. చూడబోతే వైఎస్ జగన్ను ప్రజల దృష్టిలో పలచన చేయడానికి, విలన్గా ప్రొజెక్ట్ చేయడానికి, వాటన్నింటినీ మించి తన సారథ్యంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి గొడ్డలి పార్టీ అనే నింద తమకు శ్రీరామ రక్షలాగా ఉపయోగపడుతున్నదని ఆయన ఫిక్స్ అయినట్లుగా కనిపిస్తోంది. మహానాడు నిర్వహించిన తెలుగుదేశం ప్రభుత్వం గురించి డప్పు కొట్టుకోవడానికి గట్టిగానే ప్రయత్నించి విఫలమైంది. మహిళా లోకానికి ఈ మహానాడును అంకితం చేస్తున్నట్టుగా ప్రకటించి ఆడబిడ్డ నిధి పథకం గురించి నోరు మెదకపోవడం వంటి విరుద్ధ చర్యలు చంద్రబాబు వైఖరి పట్ల ప్రజలలో అసహనాన్ని కలిగిస్తున్నాయి. అంతా అద్భుతాలు జరిగిపోతున్నట్టుగా మహానాడు వేదికగా చేసిన అభూత కల్పనలు ప్రజల మీద పెద్ద పాజిటివ్గా పనిచేయలేదనే సంగతి చంద్రబాబుకు అవగతమైంది. చంద్రబాబు సారథ్యంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాల భర్తీ, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి పనులు వెంటనే చేసి ప్రజలలో మంచి పేరే తెచ్చుకున్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే మాటలు ఎట్టుపోతున్నాయో ఎవరికి తెలియదు. చంద్రబాబు మాత్రం ఆల్రెడీ సగం టార్గెట్ రీచ్ అయిపోయాం అని రకరకాల లెక్కలు చెబుతూ ఉంటారు. ఒప్పందాలు, భూ కేటాయింపులు అని పెట్టుబడులు, పరిశ్రమలకు సంబంధించి అనేక పదాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ వాస్తవంగా గ్రౌండ్ అవుతున్నవి కొన్నే అని గమనించాలి. వీటి విషయంలో చురుగ్గా అడుగులు పడడం లేదు. అమరావతి, పోలవరం విషయంలో కూడా సర్కారు ఇచ్చిన హామీ మేరకు గడువులోగా పూర్తి చేస్తుందా అనే అనుమానాలు ప్రజలలో ఉన్నాయి. ఈ తరహా లొసుగుల మీద ప్రజల దృష్టి వెళ్లకుండా ఉండాలంటే నెగిటివ్ ప్రచారమే శరణ్యమని చంద్రబాబు నమ్ముతున్నట్టుగా ఉంది. అందుకే జగన్ది గొడ్డలి పార్టీ అనే ప్రచారాన్ని ఆయన ఆశ్రయించారు. ఈ నెగిటివిటీతోనే లాభపడగలనని అనుకుంటున్నారు. ప్రభుత్వాలు తమ పాలన గురించి సమర్థంగా ప్రజలకు చెప్పుకోవాలి. అలా చెప్పుకోగల అవకాశం వారికి లేనప్పుడు, తమ పాలనలో సమర్థత వారికే కనిపించనప్పుడు ఇలా ఎదుటివారి మీద నిందలతోనే రోజులు వెళ్లబుచ్చాలనే దుర్బుద్ధులు పుడతాయి. ఇప్పుడు ఏపీలో రాజకీయ వాతావరణం అలాగే కనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా ద్రోహం చేస్తున్నారని జగన్ అంటున్నారు. అనేక అంశాలు లేవనెత్తుతున్నారు. దమ్ముంటే చర్చకు రా అని పాలకపక్షం నుంచి సవాళ్లు విసురుతారు తప్ప జగన్ లేవనెత్తిన ప్రతి అంశానికి జవాబు ఇస్తూ ప్రైవేటీకరణ వల్ల సామాన్యులకు ఉచిత వైద్యం పరంగా ఎక్కువ మేలు జరుగుతుంది అనే మాట చెప్పలేకపోతున్నారు. ఇలాంటివే వైఫల్యాలంటే. ఇలాంటి అనేక అంశాల నుంచి దృష్టి మళ్లించడానికే గొడ్డలి పార్టీ వంటి అసందర్భ నిందలతో పబ్బం గడుపుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు.